ఇన్నర్ సెల్ఫ్ మీద వర్క్ చేయడం అనమాట. అంటే డీప్ డౌన్ మీరు ఇప్పుడు వరకు ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఏం నడుస్తుంది మీ లైఫ్లో ఏంటి అని చెప్పేసి అర్థం అవ్వకపోతే మాత్రం ఇప్పుడు మీకు ఈ మంత్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అవేకనింగ్ మంత్ అని చెప్పొచ్చు పైల్వాన్. అందుకనే మనకు ఇక్కడ హెర్మెట్ ఉంది, ఇంకా డెత్ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది ఏప్రిల్ మంత్లో చాలా స్ట్రాంగ్గా మీరు ఫీల్ అవుతారు. మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది, మీ కొత్త సెల్ఫ్లోకి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ మంత్ నుంచి మీకు ఒక రియలైజేషన్ రావడము, ఇలా ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు, ప్రతి దానికి ఏదైనా వర్క్ చేయాలి అని అనుకున్నా, యాక్షన్ తీసుకోవాలనుకున్నా సరే రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడము. అంటే బయట వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టడము, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేద్దాము, లైక్ వర్కో లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే సెల్ఫ్గా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అని అనుకుంటే ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అందుకని ఈ టైంలో ఏంటి అని అంటే మీరు ఈ మంత్లో దీని గురించి బాగా ఆలోచిస్తున్నారు. అంటే ఎంతవరకు ఈ రెస్ట్రిక్షన్, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండాలి, దాని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి వైజ్గా ఆలోచించడము, ఆన్సర్స్ అనేది ఫిగర్ అవుట్ చేయడం అనేది చూపిస్తుంది. సో అందుకనే మీకు ఏప్రిల్ మంత్ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ అవేకనింగ్ మంత్ అన్నట్లు చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా మీరు ఆన్సర్స్ తెలుసుకోవడము అండ్ అవేకనింగ్ జరిగి అండ్ ఏంటి అని అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి తెలుసుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, పాత్ అనేది ఏర్పడుతుంది మీకు ఈ ఏప్రిల్ మంత్లో. అంటే ఇప్పుడు వరకు మీరు ఎలా చెప్పొచ్చు అంటే 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి కొంచెము ఇమ్మెచ్యూర్, కొంచెం కన్ఫ్యూజ్డ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో ఈధర్ మీలో చాలామంది ఏజ్లో తక్కువ ఉండిండొచ్చు, లేకపోతే మనసు విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఏదైనా చెప్పినా తొందరగా అంటే సెన్సిటివ్గా అని చెప్పొచ్చు అనమాట. అంటే వేరే వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి, అలా హర్ట్ చేయకూడదు అని చెప్పేసి మీకంటే ముందుగా వేరే వాళ్ళని పెట్టడము, లైక్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి ఇవ్వడం, అంటే కొంచెం మంచితనంతో ఉండడం అనమాట. ఓకే, మంచితనం ఇట్ ఈస్ నాట్ రాంగ్ అఫ్ కోర్స్, కానీ ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పటికైనా సరే బాగుండాలి. మనం బాగుంటేనే మిగతా వాళ్ళందరూ కూడా మనం బాగా చూసుకోగలుగుతాము, వాళ్ళు కూడా బాగుంటారు మన వల్ల, రైట్? సో ఇక్కడ అందుకనే రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎప్పుడు అందరితో బాగుండి మీరు హర్ట్ అవ్వడము, మీకు రెస్ట్రిక్షన్స్ రావడము, అంటే డెసిషన్స్ అని ఏమైనా తీసుకున్నా సరే, ఏదైనా చేసినా సరే ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైనా నెగిటివ్గా జరిగితే బ్లేమ్ తీసుకోవడము, ఇలాంటిదంతా అనమాట. సో అందుకనే ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి పైల్వాన్ మీరు ఈ మంత్లో, ఈ ఏప్రిల్ మంత్లో డెసిషన్స్ తీసుకుంటున్నారు, అలాంటి బిహేవియర్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నాకు నేను ఇంపార్టెంట్, ఇదే దీనికి సొల్యూషన్. ఇప్పుడు వరకు లైఫ్లో అంత సాక్రిఫైస్ సిచ్యువేషనే, మిగతా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అంత వాళ్ళ కోసమే చేసింది నడచడం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా పర్లేదు మీరు మీకోసం తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది ఏప్రిల్ మంత్లో. అందుకనే ఇక్కడ మీకు యాక్షన్ టైం అన్నది